అంశం చూద్దాం. సృష్టి ఫెర్టిలిటీ కేసులో విచారణ కొనసాగుతోంది. ఐవీఎఫ్ సెంటర్లలో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇక డాక్టర్ నమ్రతను చివరి రోజు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఇప్పటికే విచారణలో పలు కీలక విషయాలు రాబట్టారు. అసోం చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో నమ్రతకు సంబంధాలున్నాయని తెలిపారు. డాక్టర్ నమ్రత భారీగా ఆస్తులను కూడబెట్టినట్లు తేలింది. నమ్రతపై కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైట్గా సృష్టి ఫర్టిలిటీ సెంటర్కి సంబంధించి మన కీలక అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, తీగలాగితే డొంగంతా కదులుతుందా? ప్రస్తుతం నమ్రత విషయంలో ఇంకా ఇతరితర వాళ్ళతో సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఇందులో తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ చందు. ఇప్పటికే ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు సంబంధించి విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. అవి ప్రతిరోజు కూడా ఒక్కొక్క అప్డేటు అరెస్టుల పర్వం అనేది కొనసాగుతుంది. ఇప్పటికే ఇందులో ముందుగా 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు మరో 2 కూడా అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత పూర్తి స్థాయిలో 12 మందిని అరెస్టు చేసినట్లుగానే అందులో భాగంగానే ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు సంబంధించి కూడా మహిళను కూడా మరోసారి అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రిసెప్షనిస్ట్ అయిన ఈ యొక్క నందినిని కూడా వాళ్ళు అదుపులోకి తీసుకున్నట్లుగానైతే తెలుస్తోంది. అంతేకాకుండా వారి దగ్గర నుండి సమాచారం రాబడుతుంటే పూర్తి స్థాయిలో ఇటు అధికారులే ఆశ్చర్యపోయే విషయాలు బయటకు వస్తున్నాయని అయితే స్పష్టమవుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇటు ఏపీ తెలంగాణలో కలిపి వారికి ఉన్న ఆస్తులు కావచ్చు, వారికి ఉన్న నెట్వర్క్ కావచ్చు, పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే భారీ ఎత్తున ఇది అనేది ఓ పెద్ద కుంభకోణం లాగానైతే తయారైంది. సినిమాను తలపిస్తున్నట్లుగానైతే కనిపిస్తుంది అంటూ కూడా ఇటు అధికారులు చెప్పడం జరుగుతుంది. ఆస్తుల కొనుగోలు విషయం కావచ్చు, అంతేకాకుండా ఇటు ఎవరైతే ఈ పేషెంట్ల కేస్ షీట్లు చూసినప్పుడు వారి దగ్గర నుండి తీసుకుంటున్న అమౌంట్లకు సంబంధించి ఒక్కొక్కరు వచ్చి ఇటు అధికారులను కలుస్తున్నప్పుడు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇటు గోపాలపురం పోలీస్ స్టేషన్కి రావడం, వారికి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ని ఇవ్వడం కావచ్చు. ఇప్పటి వరకు నమ్రత వల్ల వారు నష్టపోయిన అమౌంట్ ఎంత అనే విషయం, ఏ విధంగా నష్టపోయారనే విషయాలు కూడా పోలీసులకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ చైల్డ్ ట్రాఫికింగ్ కేసు నమోదవ్వడం, అంతేకాకుండా భారీగా ఆస్తులు కొనుగోలు చేశారు అనే విషయం పైన కూడా ఇప్పటికే స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా ఇందులో బడాబాబులు కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇటు ప్రభుత్వ సంబంధించిన కొంతమంది పెద్దల సహాయంతోనే వీరు ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ అన్నిటినీ కూడా రన్ చేస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. వీరికి తమిళనాడు అటు కర్ణాటక రాష్ట్రాల్లో కూడా సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వారు ఎవరు, ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీస్ ఎవరు, అంతేకాకుండా అక్కడి నుండి వీరికి ఏ విధమైన సపోర్ట్ వస్తుంది అనే విషయం పైన కూడా ఇప్పటికే ఆరా తీసే పనిలోనైనా పడ్డారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన 4 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇటు శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా శేషగిరి కావచ్చు, వీరందరినీ కూడా ఇప్పటికే విచారిస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. ఈ విచారణ అనంతరం వారిని అయితే రేపు కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నుండి మళ్ళీ కస్టడీకి తీసుకొని మరిన్ని విషయాలు రాబట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు కేవలం పేద మహిళలను టార్గెట్ చేసుకొని అటు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాదు కేంద్రంగానే కాకుండా ఇటు మహారాష్ట్ర, ఒరిస్సా ప్రాంతాల్లో కూడా ఎవరైతే పేద మహిళలు, పిల్లల్ని పూర్తి స్థాయిలో పెంచలేని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళని మెయిన్గా టార్గెట్ చేసుకోవడం, వారికి ఫ్రీగా మేము ట్రీట్మెంట్ ఇస్తాము అని నమ్మబలికి వారిని విజయవాడ, విశాఖపట్నం, అదేవిధంగా హైదరాబాద్కు తీసుకురావడం కావచ్చు. అక్కడి నుండి డెలివరీ తర్వాత ఆ పిల్లల్ని వారు పోషించలేని స్థితి ఉందని తెలుసుకున్న తర్వాతనే అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని ఆ డెలివరీ తర్వాత పిల్లలకు బదులుగా డబ్బులు వాళ్ళకిచ్చి పిల్లల్ని వీళ్ళు తీసుకొని ఈ దంపతులు ఎవరైతే ఉన్నారో ఈ ఫెర్టిలిటీకి వచ్చిన దంపతులు ఎవరైతే ఉన్నారో వారికి అప్పగించడం, వీరి దగ్గర నుండి కొంత అమౌంట్ అనేది సేకరించడం కూడా జరుగుతుంది. దీని ద్వారానే ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిగా ఈ 12 మందికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, వారు వాట్సాప్ చాటులు, ఈమెయిల్ ఐడీలు కూడా ఇప్పటికే చెక్ చేస్తున్నట్లుగా, వారు ఏ విధంగా ఏ రాష్ట్రాల్లో వీరికి ఏజెన్సీస్ ఉన్నాయి అనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. చందు, రైట్ లిఖిత, థ్యాంక్ యూ.